అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను. అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. దాంట్లో మెయిన్ గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడిటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్ గా చేశాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 429 కోట్లు. అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. అయితే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు, ఆ ప్రాజెక్ట్ మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది దాంట్లో, స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టాలి. ఆ షేర్ వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు పెట్టినందువల్ల వాళ్ళు రిలీజ్ చేయలేమని, వాళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడల్లా అది ఖర్చు పెడుతూ స్టేట్ షేర్ కూడా పెడితే వాళ్ళు ఇస్తారు, ఇలాంటి ఇవ్వరు. అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కనీసం 50% ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది. ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కి ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలేవాళ్ళు. వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్టామ్ వాటర్, పెద్ద పెద్ద డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యిండాయి. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు. దాని మీదే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ని, వాళ్ళ ఎస్సీలు కావచ్చు, వీళ్ళు కావచ్చు అని పిలిచి మాట్లాడాం. మళ్ళీ రేపు సోమవారం కూడా నగర పంచాయతీని పిలుస్తున్నాం. మళ్ళీ ఒకరోజు మున్సిపాలిటీస్ పిలిచి డిస్కస్ చేస్తున్నాం.